హాయ్ అండి, వెల్కమ్ టు బాగీస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ పులావు మరింత టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చికెన్ మంచి ఫ్లేవర్తో అన్నం పొడి పొడిగా ప్రతి ముక్కలోనూ మసాలా రుచి వచ్చేలా ఈ పులావ్ ఉంటుందండి. ఈ విధంగా పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు చేసినా పులావ్ ఇలానే చేస్తారు. పులావ్ చేయడానికి ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దానిలో 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. నేను ఇక్కడ మామూలు రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చండి. నాకైతే పులావ్ చేయడానికి మామూలు రైస్ నచ్చుతాయి. వీటిని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నీళ్లు పోసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. పులావ్ కోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. చికెన్ మరి పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న సైజు ముక్కలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వేరే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా మొత్తము కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీనికి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 ఇంచు దాల్చిన చెక్క, 6 నుండి 8 వరకు లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 6 నుండి 7 వరకు యాలకులు, 2 జావిత్రి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం ముక్క, 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రబ్బలు, 15 వరకు జీడిపప్పు పలుకులు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 1/2 కప్పు వరకు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, 2 టమాటాలు ఇలా ముక్కలుగా చేసి వేసుకొని మొత్తము బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 ఇంచు దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, కొంచెం స్టోన్ ఫ్లవరు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 బిర్యానీ ఆకులు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెము రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని మసాలా అంతా బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. రైస్ను వేసుకున్న గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇవి కరెక్ట్గా సరిపోతాయండి. చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటాయి కదా, కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో రైస్ను ఉడికించుకోవాలండి. రైస్ ఉడికి బాగా దగ్గరకు వచ్చాక ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చూద్దామండి. చూశారు కదా చికెన్ పులావు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి చికెన్ పులావు తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.